కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది ముమ్మాటికి నిజమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ అన్నట్లు ఇది కేవలం 3 పిల్లర్ల వ్యవహారం కాదని 3 కోట్ల తెలంగాణ ప్రజల సమస్యని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక సాగునీటి వ్యవస్థలకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైందని చెప్పారు. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. కేవలం పంపుల కొనుగోళ్లలోనే 5,000 కోట్ల రూపాయలు గోల్మాలయ్యాయని కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్కు గండిపడ్డది. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఇవాళ నిండా నింపలేని పరిస్థితి. 10 టీఎంసీలు దాటి దాన్ని నింపలేకపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నాం. ఎకరానికి 46,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టవలసినటువంటి పరిస్థితి. ఇన్ని రకాలైన సమస్యలు కాళేశ్వరం గురించి సూటిగా క్యాగేమన్నదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఆలోచించలేదు అని అన్నారు. అంటే కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపే లక్ష్యంతో మాత్రమే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక సమాధానం దొరకని సందర్భాన మేము స్పష్టంగా ఒక కంక్లూజన్కి ఏమొస్తున్నామంటే కేవలం 30 మంది కాంట్రాక్టర్ల జేబులు నింపి వాళ్ళ పైసలు మీ కమిషన్లు పొందటం కోసం చేసిన డిజైన్ తప్ప ఇది వేరొకటి కాదని చెప్పి వాళ్ళు చాలా సూటిగా చెప్తున్నారు. కేవలం పంపుల విషయంలోనే 5,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసిందని తన నివేదికలో చాలా సూటిగా చెప్తుంది. 3 పిల్లర్ల విషయం కాదు ఇది. 3 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఆ విషయాన్ని మర్చిపోయి దాచిపెట్టి మభ్యపెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సహించరానటువంటి తప్పిదం. కాళేశ్వరం అనేది కేవలం కేటీఆర్ చెప్తున్నట్టు 3 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన విషయం కాదు ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన సమస్య. దీన్ని ఆ కోణం నుంచి చూస్తే తప్ప మేమింత తీవ్రంగా ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించిందో కూడా మనకు అర్థం కాదు. అది మేము ఇవాళ ప్రధానంగా ఎత్తి చూపుతున్నటువంటి విషయం.